ఆత్మీయ తల్లి దైవజనురాలు కర్మోజీ శాంతమ్మ గారు మన మధ్యలో ఉండటం మనకి దీవెనకరం, ఆశీర్వాదకరం. అదే రీతిగా మరి రాణి కర్మోజీ అమ్మ గారు కూడా మన మధ్యలో ఉండటం దీవెనకరం. దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతూ అనేక వందలాది ఆత్మల ప్రభు కొరకు సంపాదించి ఇదే అరకు ప్రాంతంలో రక్షింపబడి అనేక వందల వేల మందిని ప్రభు వైపు తిప్పుతూ దేవుని కొరకు అహర్నిశలు కష్టపడుతున్న దైవజనురాళ్ళు మన మధ్యలో ఉండటం మనకి దీవెనకరం, ఆశీర్వాదకరం. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొడుతూ దైవజనురాలని వేదిక మీదకి మనం ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. వీలైతే లేచి నిలబడండి, అందరూ కూడా లేచి నిలబడి సావుకురాలని మన మధ్యలోనికి మనం ఆహ్వానించుకుందాం. కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామానికి మహిమ చెల్లిద్దాం. దైవజనురాలను బట్టి, సావుకురాలను బట్టి యేసయ్య నామాన్ని మహిమ చెల్లిద్దాం. కొట్టాలి, గట్టిగా చప్పట్లు. మొదటిగా పెద్దలు ఆత్మీయ తల్లి కర్మోజీ శాంతమ్మ గారు మొదటిగా వేదిక మీదకి వస్తారు. ఆ తర్వాత రాణి కర్మోజీ అమ్మ గారు కూడా వేదిక మీదకి వస్తారు. మొదటిగా పెద్దలు దైవజనురాలు వస్తూ ఉండగా మరొక పర్యాయం గట్టిగా చప్పట్లు కొట్టి సావుకురాలని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అదే రీతిగా రెండవదిగా దైవజనురాలు రాణి కర్మోజీ అమ్మ గారు కూడా మన మధ్యలో ఉండటం మనకి దీవెనకరం, ఆశీర్వాదకరం. దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతూ అనేకులకు దేవుని వాక్య పరిచర్యను అందిస్తూ అనేక తలాంతులు కలిగి దేవుని పరిచర్యను జరిగిస్తున్న సేవకురాలు అమ్మగారు కూడా మన మధ్యలో ఉండే దీవెనకరం. చప్పట్లు కొడుతూ అమ్మగారిని కూడా వేదిక మీదగా ఆహ్వానిద్దాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దయచేసి మీరున్న స్థలాల్లో